ఒక ఇంటి యజమాని తన ఇంటిని టెనెంట్కు అద్దెకి ఇచ్చేటప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వారి దగ్గర నుంచి తీసుకోవాలో కొంతమందికి తెలియక ఈ రోజుల్లో ఇంటి యజమానులు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో అసలు టెనెంట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ని ఇంటి యజమాని తెలుసుకోవాలి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి రియల్ ఎస్టేట్ నిపుణులు నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. రామేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఒక ఇంటి యజమాని తన ఇంటిని టెనెంట్కు రెంట్కి ఇచ్చే ప్రొసీజర్ ఏంటి, కొంతమందికి అసలు ఇంటి యజమానులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలో తెలియక ఈ రోజుల్లో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఒక ఇంటి యజమాని తన ఇంటిని టెనెంట్కు అద్దెకు ఇచ్చేటప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? ఇది చాలా బర్నింగ్ క్వశ్చన్ అండి. చాలామంది టెనెంట్స్ ఇల్లు ఖాళీ చేయట్లేదు, రెంట్ కట్టట్లేదు మార్కెట్లో మీరు చూస్తే కనుక. ఎందుకంటే మనం ఇచ్చినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ ఇబ్బందులకు గురయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. అంటే అసలు ఒక ఇంటి యజమాని టెనెంట్కి అద్దెకి ఇల్లు ఇచ్చే ముందు ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి నియమాలు పాటిస్తే మంచిదంటారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. డబ్బులు కట్టేవాడు కల్లా ఇల్లు ఇవ్వకూడదు. ఇప్పుడు నా దగ్గర ట్రైనింగ్ వచ్చేవాళ్ళ ట్రైనింగ్ చేయండి. మినిమం స్టాండర్డ్స్ ఎథిక్స్ ఉన్నవాడిని ఇస్తాను. నా బ్రాండ్ 30 years బ్రాండ్ లింక్ అయ్యింది. సో జాగ్రత్త అంటే అన్నిటికీ ఇవే ఉండొచ్చు. కమర్షియల్గా కొద్దిగా వేరు ఉంటుంది, చిన్న ఇల్లు వేరు ఉంటుంది, 3 లక్షల రెంట్ ఉండవు. మనకి జనరల్ కామన్ ఫ్యాక్టర్స్ చెప్పుకుందాం. కామన్ ఫ్యాక్టర్ ఫస్ట్ మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఉన్న ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తున్నారు? ఓకే, అనేకమైన రీజన్స్ ఉంటాయి. సో రీజన్ సరే ఇప్పుడు ఇమ్మీడియట్ అంతకుముందు ఎక్కడో ఉండుంటారు. 10 సంవత్సరాలు బయట ఉన్నారు అనుకోండి, పెళ్ళయ్యాక 2-3 ఇల్లులు మారి ఉంటాం కదా. 2-3 సంవత్సరాలు జనరల్గా మారుతూ ఉంటారు. ఆఫీస్ ట్రాన్స్ఫర్ కావచ్చు, వాడు ఓనర్తో పడకపోవచ్చు, లేదా పక్కనోడితో పడవచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. సో అంతకుముందు ఎక్కడున్నారు, అక్కడ ఎందుకు మానేస్తారు అంటే అక్కడ ఎందుకు ఖాళీ చేస్తారు, ఒక 2-3 అడగాలి. అడిగాక ఆ ఓనర్ రెఫరెన్సెస్ ఇస్తాడా అని అడగాలి. 90% ఎవరు. నాకు కూడా 1-2 ఇల్లు ఉన్నాయి. దాన్ని నాకు సడన్గా ఒక కప్పులు వచ్చారు. రాత్రి 8 గంటలు చూసారు, 8:30కి అడ్వాన్స్ ఇచ్చేస్తాను. ఏదో ఆకాశం చేసి వచ్చాడు. క్లారిటీ ఉంది. ఎందుకంటే అరగంటలో ఎవరు ఇల్లు మారరు. నేను వెళ్ళి పర్సనల్ వెళ్ళి చూస్తే హిస్టరీ తీస్తే అక్కడ దెబ్బలాడుకొని వచ్చాడు ఓనర్తో. అంటే అలాంటి దెబ్బలు మన దగ్గర కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కదా. ఓకే, అంటే పాత ఓనర్ రెఫరెన్స్ ఎవరైనా అడిగితే ఇక అసలు ఇంటికి వచ్చే అద్దెదారు ఎవరైతే ఉన్నారో అతనికి అసలు ఇల్లే దొరికే అవకాశం ఉండదు కదా సార్ హైదరాబాద్లో. ఉండదంటే మీరు ఆ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఉన్నది చేస్తారు కదా. ఇప్పుడు మనం ఓనర్ ఓనర్ అవసరం లేదు సార్, నేను మీకు అడ్వాన్స్ ఇస్తాను కాబట్టి 500 ఎక్కువ ఇస్తాను సార్, అసలు అలాంటి కదా ఇవ్వకండి. అక్కడ ఎప్పుడైనా ప్లాన్డ్గా చేస్తారు. మారేవాడు 1-2 నెలలు ముందు కూల్గా చూసుకొని ఫ్యామిలీ. ఇప్పుడు ఆయన పెద్దవాళ్ళు ఎవరు రాలేదు, పిల్లలు చూస్తే 22 సంవత్సరాలు ఉన్నారు. సో ఫైనల్గా ఏమొచ్చిందంటే మ్యారీడ్ కపుల్ ఇంట్లో చెప్పా చేయకుండా వస్తే అక్కడ ఆ ఇంటి అడ్రస్ తెచ్చిన అక్కడ పట్టుకున్నారు పేరెంట్స్. అది తప్పించుకోవడానికి ఇక్కడ వచ్చాడు. సో నేను ఇవ్వలేదు అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. అన్నీ ఇలా ఉండవు. ఇంకొకటి అడిగినప్పుడు మీరు ఓనర్ రెఫరెన్స్ ఇస్తారంటే ఓనరు ఎందుకు సార్ నేను అంటాడు. అంటే మీరు డౌట్ చేయాలి. నెక్స్ట్ మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తారు, లేదా బిజినెస్ చేస్తారా, జాబ్ చేస్తారు, ఏ కంపెనీ, పలానా ఎక్వేషన్ కంపెనీ మీరు ఎవరు రిపోర్ట్ చేస్తారు, మేనేజర్ రిపోర్ట్ చేస్తారు, ఆ మేనేజర్తో మాట్లాడవచ్చు. మొహమాట లేకుండా అడగాలండి. ఇవన్నీ మీకు సేఫ్టీ. వాడిని ఏదో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు, మనం క్లారిటీగా ఉండాలి. ఇప్పుడు ఏదో బాధపడతారంటే కొన్ని సామెతలు ఉన్నాయి కదా, మనం మగమాట పెడితే ఏమవుతుందో మీకు ఐడియా ఉంది. మగమాట పడదు. మీరు 1 కోటి రూపాయలు 2 కోట్లు 3 కోట్లు ఇల్లు ఇస్తున్నారు. ఇల్లు ఇచ్చినాడు ఆయన ఇచ్చే రెంట్ అంతా కొన్ని వేలలో ఇస్తాడు. ఇప్పుడు దానికి మా తాతగారు చెప్పేవారు, ఫూల్స్ బిల్డ్ హౌసెస్ ఫర్ అదర్స్. ఏమన్నాను? ఫూల్స్ బిల్డ్ హౌసెస్ ఫర్ అదర్స్. ఎందుకంటే మీరే ఒక 3 కోట్ల ఇల్లు అద్దెకి ఇచ్చారు, 100 రూపాయలు ట్యాప్ పోయింది, నువ్వు అవుట్ హౌస్ నుంచి ఉన్నావు, ఏమైనా రెంట్ తీసుకోవట్లేదా, ట్యాప్ బాగా చేయించి వచ్చి అంటాడు. మన వాల్యూ ఎంత 3 కోట్లు, ఆయన ఇచ్చేది 30,000 40,000. అంటే మనం ఎలా ట్రీట్ చేస్తున్నాడు. అందుకని ఆ డైలాగ్. నెక్స్ట్ మీకు పాన్ కార్డు ఉందా, ఆధార్ కార్డు ఉందా, కంపెనీలో నేను ఏమైనా రిఫర్ చేయొచ్చా. మనం చెయ్యం, వాడు అడిగిన దాన్ని బట్టి తెలిసిపోద్ది. మనమైతే చెయ్యం, కానీ చేస్తామన్నట్టు భయపడతాడు. అన్నీ క్లియర్గా ఉన్నాయనుకోండి, అన్నీ క్లియర్గా ఉన్నప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. అదేమంది ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, అమ్మా నాన్న ఉంటారా మీతో పాటు, వెజ్జా నాన్ వెజ్జా, ఆల్కహాలికా నాన్ ఆల్కహాలికా, స్మోకింగా నాన్ స్మోకింగా, ఇవన్నీ అడగాలంటే అడిగితే మంచిది.
అడగకుండా ఇస్తే మీరు రిస్క్ చేయాలి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు మార్వాడీస్ ఉన్నారు, వాళ్ళు నాన్ వెజ్ వాళ్ళకి ఇవ్వరు. కొంతమంది అందరు ఇస్తారు, బయట ఏం చేయకూడదని ఇంట్లోనే ఏమైనా చేసుకుని ఉంటారు, అదొకటి చూస్తారు. అట్లానే కార్లు ఎన్ని ఉన్నాయి మీకు, బైకులు ఎన్ని ఉన్నాయి, మన పార్కింగ్ ఏంటి, రైట్. తర్వాత మన టర్మ్స్, కమర్షియల్ టర్మ్స్ ఉంటాయి, నా అడ్వాన్స్ ఇంత, నోటీస్ పీరియడ్ ఇంత, ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ ఇంత, మంత్లీ రెంట్ ఇంత, అవి చెప్పాలి. సో ఇలాంటి క్వశ్చన్ చాలా, అంటే మీరు సింపుల్గా కొన్ని క్వశ్చన్లు చెప్పాలి, ఎక్కువ క్వశ్చన్ వస్తే మరి. ఇంకా కొంతమంది కమర్షియల్గా అయితే కొద్దిగా పెద్ద ఇల్లు అయితే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి మీ మీద ఏమైనా, ఎఫ్ఐఆర్లో అక్యూజ్ ఉన్నారా మీరు, లేకపోతే ఆపోజిట్ సైడ్. అక్యూజ్ అంటే డైరెక్ట్లీ హిట్, అంటే నీకు ఏదో సంథింగ్ రాంగ్ చేసామని. కంప్లైంట్ వేయడం వేరు, కంప్లైంట్ ఎవరి మీద వేసా వేరు. కంప్లైంట్ వేసినట్టుగా అంత ఎఫెక్ట్ ఉంటుంది, కంప్లైంట్ ఎవరి మీద తీసినా వాడికి ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ లెవెల్ రిఫరెన్స్ చేసుకోవాలి మీరు. సో ఇలాంటి క్వశ్చన్ అని అడిగి తీసుకుంటే 90% బాగానే ఉంటారండి. ఇదంతా ఏంటంటే ఆ 10 మందిలో 2-3 ఉంటారు మనకు తెలియని, వాళ్ళు పట్టుకోవడానికి మిగతా వాళ్ళంతా ఇబ్బంది పెడతాం. ఎన్ని రోజులకు ఉంటారు మీరు ఇల్లు అంటే, ఇప్పుడు అద్దె తీసుకుని కొంతమంది 2 నెలలకే తీసుకుని, పక్కన ఇల్లు కట్టుకుంటే మరమ్మతు చేసిన 2 నెలలకు వచ్చి అలాంటి వాళ్ళకి ఇవ్వడం వేస్ట్. అంటే ఒక ఇంటి యజమాని అద్దెకి వచ్చేవారిని ఇన్ని ప్రశ్నలు కనుక అడిగి, ఇన్ని రిఫరెన్స్లు కనుక అడిగితే వారి ఇల్లు మళ్ళీ అద్దెకి పోదేమో అటువంటి సందేహం వాళ్ళలో వస్తూ ఉంటుంది. కొంతమంది అందుకే వెంటనే ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కోర్టులోకి వెళ్తే 20% కేసు ఇవే ఉన్నాయండి. రెంట్ ఇవ్వడు, ఖాళీ చేయడు, ఏం చేస్తారు మీ ఇష్టం. మీరు ఇఫ్ యూ వాంట్ టు టేక్ రిస్క్ నోబడీ కెన్ స్టాప్. ఒక ప్రొఫెషనల్ ఏజెంట్గా, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా నేను చెప్పేది, నేనైతే అడిగే ఇస్తాను ఇవన్నీ. 10,000 ఇల్లా 20,000 ఇల్లా మనకు క్లారిటీ ఉండాలి. అంటే వాడికి ఇచ్చిన తర్వాత జనరల్గా టెనెంట్ వల్ల నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే, ఇవన్నీ క్వశ్చన్తో పాటు రెంట్ టైం మీద ఇవ్వాలి, ఫాలో అప్ చేయించుకోకూడదు, ఫోన్ ఎత్తకపోవడం. రెండోది పక్కనోడికి న్యూసెన్స్ క్రియేట్ చేయకూడదు. మూడోది ముఖ్యంగా ఇల్లు నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు అద్దెకి వచ్చేవారిని ఇంటి యజమాని కనుక ఇన్ని ప్రశ్నలు వేసి ఇన్ని రిఫరెన్స్లు కనుక అడిగితే, ఇప్పుడు అద్దెకి వచ్చేవారు ఎవరైతే ఉన్నారో, నేను ఇవన్నీ చేస్తాను కానీ నేను మీకు రెంట్ పే చేసినట్లుగా మీరు రసీదు కూడా నాకు ఇవ్వండి అని అడిగితే పరిస్థితి ఏంటి? ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు మీరు ట్యాక్స్ అంటే మార్కెట్లో ఈ ఏరియాలో ఇంత రెంట్ ఉంటుంది అని కనుక ఉందనుకోండి, గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా దానికంటే ఎక్కువ ఇస్తూ ఉంటారు సాధారణంగా నగరంలో. ఇప్పుడు ఆ రసీదు ఇస్తే అతను చిక్కుల్లో పడ్డట్టేగా. లేదండి, ట్యాక్స్ డిక్లేర్ చేస్తే ఏం చిక్కులేదు. మీరు 10,000 మీరు 15,000 తీసుకుంటారు, మీ ఇల్లు బాగుంది, ఫర్నిచర్ బాగా చేశారు, మంచి లొకేషన్లో ఉంది. శ్రీనగర్లో 10,000 దొరుకుతుంది ఫ్లాట్, 3 బెడ్రూమ్ మీ ఏరియాలో. మా ఏరియాలో 50,000, మీ ఏరియాలో 30,000-40,000 ఉంటుంది. సో ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటే రిసిప్ట్ ఇవ్వాలంటే హ్యాపీగా వచ్చి ట్యాక్స్ డిక్లేర్ చేయాలని. ట్యాక్స్ డిక్లేర్ చేస్తే ఆ మ్యాటర్ వేరు ఉంటుంది. సో అది ఇండివిజువల్ కంఫర్ట్ జోన్. సో ఇవన్నీ పెట్టుకుంటే ఒకే 1-2 ఆటలకి ఆన్సర్లు నెగిటివ్ ఉన్నా పర్వాలేదు, మెజారిటీ ఆన్సర్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇల్లు ఖాళీగా ఉంటుందని ఇస్తే మీరే ప్రాబ్లమ్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఆ ఇన్వైట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ రెంట్ ఖాళీ 2 నెలల తర్వాత వాడు ఏదో ఇల్లీగల్ మెటీరియల్ పెడతాడు అక్కడ, లేదా న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడు తాగేసి వచ్చి. ఇప్పుడు కొంతమంది ప్రొఫెషన్స్కి ఇవ్వరు. సో ఇలాంటి మన ఇష్టం అండి, ఇండివిజువల్ 1-to-1. ఇప్పుడు ఓనరు తెలిసిన బాగా రిఫరెన్స్, నాకు ఇడుగు తెలిసినవి అన్నీ ఆలోచనలేదు. కొత్త వ్యక్తిని ఎస్పెషల్లీ సడన్గా వచ్చి అడ్వాన్స్ ఇచ్చాలని డౌట్ చేయాలంటున్నాను. 90% అందరూ అలా ఉండరు, బట్ 1-2 ఉండే అవకాశం ఉంది. ఆ 1-2 మీ వాళ్ళు మీ టెనెంట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇంకొంతమంది ఓనర్ సైడ్ కూడా అడగాలి అలాంటివి, అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడు. ఇప్పుడు టెనెంట్ కూడా ఓనర్ని ఏం అడగాలి, ఓకే, అది సపరేట్ టాపిక్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.